బాధ్యులైన అధికారులు లేక గత కొంతకాలంగా రామగుండం తహసీల్దార్ కార్యాలయ సేవలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన కార్యాలయ సేవల గురించి సిబ్బందిని నిలదీసి శుక్రవారం ఎంఆర్ఓ కార్యాలయ ప్రధాన గేటును మూసివేశారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ స్థానాలు ఖాళీగా ఉండడంతో పాటు ఇన్ఛార్జీలు ఎవరూ లేకపోవడంతో ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 15 రోజుల క్రితం తహసీల్దార్ ఈశ్వరయ్య బదిలీపై వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సేవలు మొత్తం స్తంభించాయి. ఉన్నత విద్య కోసం కొందరు కళాశాలల్లో ప్రవేశం కోసం, మరికొందరు చాలా కాలంగా ధృవీకరణ పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. సర్టిఫికెట్ల సమర్పణకు చివరి తేదీలు దగ్గర పడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో ఆగ్రహంతో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యాలయ ముఖద్వారాన్ని మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ గడువు దగ్గర పడడంతో సంబంధిత విద్యార్థులతో పాటు టీచర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధృవీకరణ పత్రాల జారీలో జాప్యంపై ఆర్డీఓను సంప్రదించినా స్పందన లేదని, ఇన్ఛార్జ్ తహసీల్దార్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత ప్రాతిపదికన తహసీల్దారుడు నియమించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానికుల ఆందోళన నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మా బాబు సార్ IIIT రాయ్పూర్లో 4th ఇయర్ అయిపోయింది. గేట్ రాశాడు. గేట్ రాసిన తర్వాత ఇప్పటి వరకు రోజు సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు. అప్లై చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు. సరే, ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు. ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆర్టీఓ దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎవరు ఛార్జ్ ఇవ్వకుండా ఎవరైనా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల పోయినా ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోతారు. ఇక్కడ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇప్పుడు వాళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరికి ఛార్జ్ ఇవ్వలేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఇష్యూ చేసే పరిస్థితి లేదు. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది. 10th లాస్ట్ డేట్. పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఎక్కడైనా మద్రాస్ కానీ లేకపోతే బాంబేలో కానీ లేదా ఖరగ్పూర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఇంత ముందులాగా పరిస్థితులు లేవు. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసిపోతున్నా వాళ్ళందరి స్టాఫ్లందరినీ. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మేము వస్తే సార్ మేము ఏం చేయమంటారంటారు. హైయర్ ఆఫీసర్తో మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇదే సమాధానం చెప్పి పంపిస్తున్నారు. వాస్తవానికి ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి. ఈ ఎంఆర్ఓకి నేను కలెక్టర్కి మెసేజెస్ ఫార్వర్డ్ చేసిన, కలెక్టర్కి రిక్వెస్ట్ చేసిన, తర్వాత వాళ్ళ పిఏకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, మధ్యాహ్నం ఫోన్ చేసిన, వెయిట్ చేయండి సార్ నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పారు. ఇప్పటివరకు లేదు. మెసేజ్ కావాలంటే చూపిస్తాను నేను. మిగతా వాళ్ళందరికీ తెలియదు, ఇగ్నోర్ చేస్తున్నామో. మీరు హైయర్ ఆఫీసర్ దగ్గర పోవాలని చెప్పేసి పోలీసు మిత్రులు మాట్లాడుతున్నారు. నేను హైయర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేసిన, కలెక్టర్ కంప్లైంట్ చేసిన. మరి ఎవరి దగ్గర పోవాలంటే ఒక మినిస్టర్స్ తర్వాత సీఎం మిగిలిండ్రు. వాళ్ళకి ఏమంటే చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది అదే. ఎట్లా నాకు రేపు లాస్ట్ డేట్ అయిపోతుంది. దాని తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఇది సార్ పరిస్థితి. నా పిల్లలతో పాటు ఇంతకుముందు కూడా IIT అబ్బాయి కోసం అప్లికేషన్ చేసిండ్రు, వీళ్ళు అప్లికేషన్ చేసిండ్రు. వీళ్ళు ఎవరికి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇక్కడ ఏం చేసే పరిస్థితి లేదు. ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ ఆఫీసర్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నీచమైన పరిస్థితి ఉంది. ఇంతకంటే నీచమైన పరిస్థితి, నీచమైన డిపార్ట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇన్ఛార్జ్ ఇవ్వని పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇన్ఛార్జ్ ఆఫీసర్ లేకుండా ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా? మీరు ఎక్కడన్నా చూసిరా? మీ జీవితంలో చూసిరా? ఏమన్నా ఇప్పుడు నేను ఏం చేయలేదు కదా. మా డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ పెట్టుకున్నారు సార్. దాన్ని మనం ఏం కాదనలేము. నేను చేసే పని నేను చేస్తా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. నేను దేనికి వెరిచి ఆగేది లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయండి. నా ఒక్కరి కోసం కాదు, మీతో 100 మంది వచ్చి తిరిగిపోతున్నారు. వారం 10-15 రోజుల నుంచి ఆఫీసర్ లేకుండా ఉన్న ఆఫీసరు అటు ఇటు తిరుగుతుంటారు. ఏదో మొబైల్ పనుల మీద తిరుగుతుంటారు. ఆఫీసర్ లేకుండా ఇట్లా పనులు ఎక్కడైతాయి? ఇన్ఛార్జి కూడా లేకుండా ఉండే ఆఫీసు ఎక్కడ ఉండదు. ఇంత నీచమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. నా పేరు సరిత సార్. నేను సాయి విద్యాలయం స్కూల్ టీచర్ని. యాక్చువల్గా మా పిల్లలకి 10 మెంబర్స్కి సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 days నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు.
అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేడం ఇలా మేము 10 days నుంచి తిరుగుతున్నాము, కనీసం వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఈరోజు రావడం జరిగిందండి ఇక్కడికి. సో ఇక్కడ చూస్తేమో పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరని చెప్తున్నారు. సో ఇలాంటి దాన్ని నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇన్ఛార్జ్ లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేని మేము అసలు అడ్మిషన్ చేసుకోము, 15కి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అండి, 15కి లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లల భవిష్యత్తు, దీనివల్ల పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.